కాబట్టి అక్కడ నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి వాళ్ళని కొట్టే ధైర్యం లేక నా బాధని నా కోపాన్ని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మీకు చెప్పిన సరేనా? ఇంకా ఈ చిన్ని పిల్ల ఇంకా ఎవరన్నా అడిగారా అంటే ఆ చిన్ని పిల్ల రీసెంట్ గా ఒక మార్చ్ జాతర కూడా నాకు ఆఫర్ వచ్చింది. తర్వాత తను కూడా అడిగారు నువ్వు ఫిక్స్ అని చెప్పి అపోహలోకి తీసుకెళ్లాడు. లాస్ట్ మూమెంట్ లో కెమిస్ట్రీ చెప్పా, స్క్రీన్ ముందర కెమిస్ట్రీ పండాలి, బుజ్జమ్మ కెమిస్ట్రీ ఉండాలి, మనం కెమిస్ట్రీ ఫ్రీగా మాట్లాడుకోవాలి అది ఇదంటే నాకు నా మైండ్ సెట్ నాకు నచ్చలేదు. అది కూడా అయ్యా చెప్పిన కెమిస్ట్రీ కుదరాలంటే నాకు నచ్చలేదు, దానికి తగ్గట్టుగా నేను మాట్లాడలేదు. సో ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు. తర్వాత నేనేమో అందరికి చెప్పుకున్నాను, నాకు తను కూడా చేసేది నాకు అన్యాయమే, తన మీద కూడా నాకు కోపం ఉంది, నాకు ఎవరి మీద పగ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన స్టేట్మెంట్, నాకు అందరి మీద కోపం ఉంది, ఎవరి మీద పగ అయితే లేదు. నాకు జరిగిన ఇబ్బందిని మాత్రం నేను చెప్పుకున్నా, నాకు అన్యాయం జరగలేదు కానీ ఇబ్బంది జరిగింది. నాకు అన్యాయం అంటే వాళ్ళు ఎవరు నా చేయబట్టి గుంజు ఎవరు చేయలేదు, బట్ నన్ను అంత దూరం పిలిపించి నాకు అన్యాయం నాకు కోపం చెప్పించారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు బాధ పెట్టించారని నేను చెప్పాను. అర్థమైందా? సో మీరు టీఆర్పీల కోసం అని దానికోసం అని చెప్పి వరలక్ష్మి గారు మీరు అన్నారు ఇంతవరకు నేను ఆగలేదు, ఇప్పుడు ఇంతవరకు ఒక్క నిమిషం, ఇంతవరకు మీరు నిన్న మీరు అన్నమాట నిన్న ఉన్నాడు. దయచేసి వినండి. తర్వాత ఎన్నైనా వేసుకోండి, ఎంతైనా ట్రోల్ చేసుకోండి. నా కూతురు తన ఫోటో నా ఫోటో పక్కన పెట్టి మీరు వేస్తుంటే నాకు ఎంత అసహ్యంగా ఉందంటే అది తట్టుకోలేక అది భరించలేక నాకు ఫ్యామిలీ ఉంది తనకు ఫ్యామిలీ ఉంటుందని చెప్పి ఒక వీడియో తీసి అప్లోడ్ చేశారు. రైట్, ఇక్కడ ఒక్క నిమిషం నిన్న మీరు అన్నమాటే నాకు ఐ జస్ట్ టేక్ హార్డ్లీ ఒక 5 minutes టైం తీసుకుంటే కనుక, బట్ ఒకటే ఒక మాట, కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చెప్తా, నేను ఒప్పుకోలేదు కాబట్టి నన్ను తీసుకోలేదు, అమ్మాయి ఇచ్చిందేమో అమ్మాయిని పెట్టుకున్నాడు అన్న, అది వాళ్ళని అడగండి, నేను చెప్తున్నా అది నేను అన్నా పెట్టుకున్నది అని తను ఆరోపణ ఆరోపణ నేను అదే అడుగుతున్నా కదా, నేను దానికి నేను ఆమె నా పైన ఆరోపణ చేయలేదు కదా, నాట్ టార్గెటింగ్ ఆమె నా పైన ఎప్పుడు టార్గెట్ చేయలేదు కదా, నన్ను అనట్లేదు కదా, నన్ను ఆరోపణ అడుగుతున్నా. సో ఆ ఆరోపణ వాస్తవం అది తప్పు, అది అలా కరెక్ట్. నేను అదే చెప్పాను, ఏం చెప్పాను, నాకు పైనుంచి కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. ఈవెన్ నేను లైవ్ లో కూడా చెప్పాను, లేదు తనకు నేను మాట్లాడాను, తనను పెట్టుకుంటాను అనుకున్నాను. అదే నేను ప్లీజ్ డార్లింగ్ నువ్వు మధ్యలో వస్తావేంటి, చెప్పనివ్వండి, మాట్లాడండి. తను పెట్టుకున్నాక నాకు పైనుంచి ప్రెజర్స్, నాకు తెలిసిన ప్రెజర్స్ వల్ల ఇవ్వలేకపోయానని కూడా నేను మీతో చెప్పా. అదే చెప్పా. ఈవెన్ తను కూడా ఏం చెప్పింది, వెంకి కాదు అనింది, వేరే వాళ్ళు అన్నారు, మీరు ఎందుకు చేస్తున్నారని కూడా అన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా స్క్రోలింగ్ చూడండి, నాకు కమిట్మెంట్ కోసం వరలక్ష్మి నన్ను ఏంటి తనతో ఉన్న అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇచ్చాడు. రెండోది వరలక్ష్మి, వినండి, వరలక్ష్మి మన దాన్ని ఏంటాగో అక్కడ చూడండి, వినండి ఒక్క నిమిషం, అక్కడ చూడండి, అక్కడ ఏమొస్తుంది కింద స్క్రోలింగ్ ఏమొస్తుందంటే మన వరలక్ష్మి చెప్పేవన్నీ అబద్ధాలు, ఇవన్నీ నేను మీతో ఇప్పటిదాకా నేను ఏది చెప్పలేదు. రెండోది తన తప్పేం లేదంటున్నా వెంకి, ఓకే ఇది ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చారంటే కింద స్క్రోలింగ్, చిక్కులో జబరస్ వెంకి మంకి, ఇది ఓకే, ఇది ఫైన్. రెండోది చూడండి, రెండోది ఏమి ఇచ్చారు, మీరు ఆపేశారు. రెండోది ఏమి ఇచ్చారు, కమిట్మెంట్ ఆరోపణలు చేస్తున్నటువంటి వరలక్ష్మి, కమిట్మెంట్ ఇవ్వాలని వెంకి టార్చర్ చేశాడంటున్న వరలక్ష్మి ఎప్పుడు అనింది ఆమె? వెంకి గురించి అండి తను చెప్పింది, తను అంత క్లియర్ గా తను చెప్తుంది, కమిట్మెంట్ ఇస్తేనే. ఈ ఇష్యూ క్లియర్ చేద్దాం. వరలక్ష్మి, మీరు వెంకీ మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అనే ఒక చర్చ ఉంది కదా, అది అవునా? ఎక్కడ అనలేదు కదా, సారీ. రొమాంటిక్ గా మాట్లాడమన్నారు, రొమాన్స్ గా మాట్లాడమన్నారు, వీడియో కాల్ చేశారు, ఆయన కాల్ చేస్తున్న మెసేజ్ చేస్తున్నారు, రిజెక్ట్ చేశాను, పట్టించుకోలేదు, వాస్తవమా కదా? ఈ రోజు కుండ బద్దలు కొట్టేయండి. నేను కుండ బద్దలు కొట్టేసి అంటే ప్రతిదీ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడపిల్లకు న్యాయం చేయడానికి ఛానల్స్ పెట్టుకున్నారా? మేము ముందే చెప్తున్నా, నిన్న మీకు మాట్లాడిన సందర్భంలో కూడా వరలక్ష్మి వెరీ క్లియర్, నేను మిమ్మల్ని అడిగిన వర్షన్ మీరు నిన్న అడిగిన వర్షన్ హౌ షీ కెన్ వినండి, వెరీ క్లియర్ వెంకీ. నన్ను స్క్రీన్ మీద భార్యగా మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ అని చెప్తే ఒక్క నిమిషం ఆడియో కాన్వర్సేషన్ ఒక్కసారి ప్లే చేయండి. ఒక్కసారి ఆడియో మీద కాదు, ఒకసారి ఆడియో కాన్వర్సేషన్, ఫస్ట్ ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఆడియో కాన్వర్సేషన్ ఉంది కదా, అది ప్లే చేయండి ఒకసారి. మన ఇద్దరికి బుజ్జమ్మ మనం అలా కెమిస్ట్రీ కుదిరేలా మాట్లాడుకోవాలి అన్నాడు. ఓకే ఒక్కసారి ఆడియో కాన్వర్సేషన్, ఫోన్ కాన్వర్సేషన్ ఒకసారి ప్లే చేయండి. వరలక్ష్మి గారు మీరన్న మాటలే మీకు వినిపిస్తుంది. చెప్పట్లేదు, వైరల్ అవుతున్న వీడియోకి తనకు సంబంధం లేదు. కాదు వెయిట్ కరెక్టే. ఒక్క నిమిషం మీరు గతంలో చేసిన మీ కోపం తగ్గి ఉండొచ్చు కాబట్టి గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించే ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా అడుగుతోంది ఏంటి, మీకు ఆ కోపం తగ్గిందా, ఇష్యూ సాల్వ్ అయ్యిందా? ఇష్యూ సాల్వ్ అయిందంటే ఓకే,
లేదు అనేది. ఎందుకంటే మీరు అన్న మాటలు ఒకసారి ఆడియో ప్లే చేయండి, తన ఫోన్ కాన్వర్సేషన్ది. తర్వాత తను ఫోటోలు పంపించమన్నాడు, రొమాంటిక్ గా మాట్లాడమన్నాడు. అంటే మన ఇద్దరి మధ్య కెమెరా ముందు మన ఇద్దరు కెమిస్ట్రీ కుదరాలంటే మనం ఎక్కువ సేపు మాట్లాడుకోవాలన్నాడు. ఇప్పుడు ఆమె అదే చెప్పింది కదా, తను చెప్పింది అది కదా. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చిందని తను పెట్టుకొని ఉంటాడని చెప్పి నేను ఇచ్చిన స్టేట్మెంట్ అది. అవును, సో అది ట్రూ. నీకు చెప్పింది ఇదే నేను వీడియోలో కూడా. అవునండి, నువ్వు ట్రూ అని ఎట్లా అంటావు డార్లింగ్? నువ్వు ఇట్స్ ట్రూ అవును అన్నావా? అవును అన్నావా? అవును అన్నావా? బయటికి అవునకపోతే కాదంటారా చెప్పండి వెంకీ? ఈవెన్ తను ఆల్రెడీ క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు తను క్లియర్, ఇప్పుడు తను కూడా చెప్పి నిన్న మీ లైవ్ లోనే వెంకీ కాదండి ఎందుకైనా ఫోటోస్ ఇస్తున్నా చెప్పాక కూడా 8 o'clock 6 o'clock 7 o'clock షార్ట్స్ ఏంటి ఇప్పుడు మీరే కదా విన్నరు. విన్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఒకటి, ఇప్పుడు నా ఇంట్లో నేను ఒక అబ్బాయిని నా ఇంట్లో నా భార్య చెప్పుకోగలుగుతా ఇదమ్మా అని. ఒక అమ్మాయి ఫోటోస్ వేసి మీరు ఎట్లా చేస్తారు మీరే చెప్పండి. డైరెక్ట్ ఫోటోస్ తన అన్న ఆరోపణలు, తన అన్న ఆరోపణ చేయలేదు, ఆరోపణ నేను నిజాలు చెప్తున్నాను. నేను నా బిడ్డ మీద కొట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను. నిన్న కూడా హిట్ టీవీ వాళ్ళు నన్ను అడిగారు, వినండి. హిట్ టీవీ వాళ్ళు కూడా అమ్మ నేను చెప్పా హిట్ టీవీలో సమాన సుమాన ఆమె ఎవరో నాకు తెలిసిన ఇక్కనే ఇట్లా వైరల్ అవుతుందో ఒక ఇంటర్వ్యూ ఇస్తామని అడిగితే అక్క నేను ఇంటర్వ్యూ ఇస్తాను బట్ వెంకీని మాత్రం బ్యాట్ చేయకండి, వెంకీ గురించి క్లారిటీ ఇస్తారేమో ఇవ్వండి అక్క అని పర్టికులర్ ఆమె మాట్లాడి ఫోన్ కాల్ నేను ఆమెకు కూడా ఇంటర్వ్యూ ఇస్తే తమ్మునే ఏమేసుకుంటున్నాను తెలుసా, భార్యగా ఉండమన్న వెంకీ, పక్కలోకి పడుకుంటేనే ఆఫర్ ఇస్తానన్న వెంకీ. నేను చెప్పింది ఒకటి, మీరు చేసుకునేది ఒకటి. అరే మీరు ఏదో న్యాయం చేస్తారని కాదు, నలుగురికి తెలుగుపరుస్తారు, సరే అయ్యో పిల్లకి జరిగిందని తెలియపరుస్తారని చెప్పి మేము మీకు చెప్తే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి చెప్పిన నన్ను చెడ్డ చేసి నా ఫ్యామిలీ ముందు నా కూతురు తల దించుకునేటట్టు చేస్తే చావాలా బ్రతకాలా? మీరు చేసే తమ్ము నేర్చుకుని నాకైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలంటే కోపం వస్తుంది. వరలక్ష్మి ఒక్క నిమిషం మీరు అన్నారు కమిట్మెంట్ ఇస్తేనే ఆ ఛాన్స్ ఇచ్చాడేమని చెప్పి. సో వెంకీ మీద మీకు ఎటువంటి డౌట్లు లేవైతే రైట్? ఇప్పుడు ఇబ్బంది లేదని నేను ఇప్పుడు కూడా నేను చెప్పలేదు. వెంకీ నాకు ఆఫర్ ఇస్తాను ఇవ్వలేదు, తన మీద నాకు కోపం ఉంది. వెంకీ కూడా అలాగే చేశాడు. నాకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే నన్ను సినిమా సినీ ఫీల్డ్ కి తను ఇంత దూరం పిలిపించి ఆఫర్ లేదు అంటే నో అని ఇక్కడే ఫోన్ కాల్ చెప్పేయచ్చు కదా వెంకీ చెప్పినట్టే. వెంకీ కూడా ఆ రోజు నాకు ఫోన్ కాల్ లోనే నో అని ఏమంటారు రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు మాత్రం వెంకిలాగా చేయకుండా అంత దూరం పిలిపించి అక్కడ దాకా పెట్టి మేము కమిట్మెంట్ అడగం ఏమని చెప్పి అంత దూరం పిలిపించి ఆ లాస్ట్ మూమెంట్ లో నాకు అన్ని ఆశలు చూపించిన తర్వాత నువ్వు ఈ స్క్రీన్ లో కనిపించాలంటే నా పక్కన పడుకుంటేనే నువ్వు కనిపిస్తావని వాళ్ళు అన్నారు. వాళ్ళని అన్నారని చెప్పి వాళ్ళ మీద నేను చెప్పాను. అర్థమైనా వాళ్ళు ఎవరు ఫోటో వేయకుండా నా పక్కన వేరే మొగడు ఫోటో వేయకండి. సో వెంకీ మీకు మీ ఇద్దరికి వచ్చే ఇష్యూస్ నాకేం లేదండి. నేను తనకు మాట ఇచ్చిన మాట వాస్తవమే, కాకపోతే నాకు వచ్చినటువంటి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పండి. నాకు 100% తనకు నేను ఇస్తానన్నాను, మాట్లాడిన మాట వాస్తవమే, 100% తను చేద్దాం అనుకున్నాము. బట్ కాకపోతే నాకు వచ్చిన ప్రెజర్స్ ఉంటాయి, అది మీకు కూడా తెలుసు. సో ఆ ప్రెజర్స్ వల్ల తనకి ఇవ్వలేదు నేను, అంతే. అంతకు మించి ఇంకేం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేనేంటంటే ఫోన్ ఎత్తలేకపోయినా 100% ఫోన్ 100% అది. ఇప్పుడు నేను మీతో నేను అదే చెప్పాను, అదే అంటున్నారు. ఆ రోజు నాకు ప్రెషర్ కారణంగా ఫోన్ ఎత్తలేకపోయాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మీరు ఓకేనా ఇప్పుడు దీనికి క్లియర్? ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి తన పంచాయతీ నేను పక్కన పెట్టేస్తే మీరు హైప్ లేపుతున్నారు. మీకు దమ్ము ఉంటే రామ్ గోపాల్ వర్మ సినీ ఫీల్డ్ లో నాకు రోజు గుర్తులేదు, మేబీ April 24 అనుకుంటే ఒక ఎపిసోడ్ జరిగింది, అది శారీ మూవీలో. అక్కడ నేను ఒక షాపింగ్ మాల్, పేరు కూడా నాకు గుర్తులేదు, షాపింగ్ మాల్ లో పొద్దున్న నుంచి రాత్రి వరకు నన్ను 6 గంటల వరకు అక్కడ కూర్చోబెట్టి మేకప్ వేసి కూర్చోబెట్టి కరెక్ట్ గా డ్రెస్ మార్చుకోపోని క్యారవాన్ లెక్క పంపించిన తర్వాత తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు ఈ నిమిషం స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఫస్ట్ ఒక కాఫీ షాప్ లో ఉంటుంది, ఎల్లో కలర్ చీర కట్టుకోండి, చీర హీరోయిన్ శారీ కలర్ హీరో ఎల్లో కలర్ శారీ వైట్ కలర్ బ్లౌజ్ ఆ షూటింగ్ లో ఉంటది. నేను అక్కడే ఉన్నా ఆ రోజంతా. సో అప్పుడు నాకు నువ్వు ఈ నిమిషం ఇక్కడ కనిపించాలి అంటే నువ్వు మాకు నచ్చినట్టు ఉంటే మాకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటే ఉంటామని అక్కడ చెప్పారు. అర్థమైందా? అక్కడ చెప్పారు అని మొత్తుకొని చెప్పారు. సరే అది కూడా అయిపోయింది, రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు ఫోక్ సాంగ్ కోసం అని నేను 1 year నుంచి వాళ్ళు నన్ను అడుక్కున్నారు. నేను కదా 1 year నుంచి వాళ్ళే నన్ను అడుక్కుంటున్నాను. నాకు డాన్స్ రాదండి, నాకు ఇష్టం లేదండి, నేను చెయ్యలేను, నాకు నార్మల్ రీల్స్ డాన్సే పెద్దగా రావు అని చెప్తే మేము నేర్పించుకుంటాం మేడం, మేము చూసుకుంటాం మేడం, ఇక్కడ డాన్సర్ ఉంటాడు మేడం అని చెప్పి నా తర్వాత వచ్చేసి వాళ్ళు ఫోన్ చేసి శనివారం రోజు సాయంత్రం మధ్యాహ్నం ఏం ఫోన్ చేసినారు, మేడం కుదిరితే ఈరోజు సాయంత్రం కల్లా రాగలరా అంటే ఇప్పుడు రాలేనండి, కుదిరితే రేపు మార్నింగ్ కల్లా వస్తానంటే నేను నైట్ బస్ ఎక్కినానంటే అదే శనివారం నైట్ బస్ ఎక్కానంటే ఆదివారం పొద్దున్న నేను హైదరాబాద్ లో దిగుతాను, దిగిన తర్వాత ఎక్కడికి రావాలో చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పారు, కృష్ణానగర్ కి రమ్మని చెప్పాడు. కృష్ణానగర్ కదా
కృష్ణానగర్ కు రమ్మని చెప్పారు. సో Okay. కృష్ణానగర్ కు పోయిన తర్వాత కృష్ణానగర్ నాకు అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు క్యాబులు బుక్ చేసుకోవడం రాదు, నాకు అక్కడ అడ్రస్లు తెలియదు. నా దరిద్రానికి ఈ సోషల్ బ్రెయిన్ నా బ్రెయిన్ లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఉండేది, ఇదే అలసుగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. వాడిపోయి నాకు వాళ్ళకి పర్టికులర్ చెప్పా, సార్ నాకు క్యాబ్ బుక్ చేసుకోవడం రాదు, మీరు అడ్రస్ క్లారిటీగా చెప్తే నాకు తెలిసిన ఎవరైనా పిలుచుకొని వచ్చుకుంటాను, నాకు అడ్రస్ చెప్పండి అంటే, మేడం మీరు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి మేడం, హైదరాబాద్ వచ్చాను మేము చూసుకుంటాం మేడం, మేము వచ్చాం మేడం అని చెప్పినారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 4-5 సార్లు ఫోన్ చేసినాను, ఫోన్ ఎత్తలేదు. 5:30కి దిగిన నేను బస్సు 5:30కి దిగినాను. దిగిన తర్వాత నుంచి ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. అక్కడ ఏదో ఒకటి హోటల్ అంట, అన్ని ఓయో అని ఉంటాయి. ఆ ఓయో అంటేనే గలీజ్ వర్డ్. సో మాకు హోటల్ కి ఓయో పేరు ఉంటుంది కూడా నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరిగిన నంద్యాలలో మాకు అటువంటి పేర్లు కూడా లేవు. హైదరాబాద్ అన్ని ఓయో హోటల్ అని ఉంటాయి. అరే ఆ ఓయో హోటల్ అంటే అదంతా గలీజ్ వర్డ్ కదా, అక్కడ పోతే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాం. అప్పుడు కూడా తేజకు ఫోన్ చేసిన, తేజ ఇక్కడ ఏదో ఓయో ఒక్క నిమిషం ఇక్కడ క్లియర్ అవుతోంది మీకు, అంటే వెంకీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు మీ ఫోన్ ఎత్తలేదు, తర్వాత నిన్న మీరు ఒక మాట అన్నారు, వెంకీ నుంచి కూడా మీకు వాయిస్ టెక్స్ట్ వచ్చింది అని చెప్పి. ఇజ్ ఇట్ సో? మీరు అన్నారు కదా, లైక్ తన నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది, నేను పట్టించుకోలేదని చెప్పి. యాక్చువల్లీ నేను ఒక విషయం, ఇప్పుడు తన గురించి యాక్చువల్లీ మా మిస్సెస్